ఇయర్ రక్షాబంధన్కి అయితే నేను అస్సలకి హ్యాపీగా లేను. ఎందుకండి, ఎక్కడుంది హ్యాపీనెస్? ఎవరు మనల్ని రక్షిస్తున్నారు? ఎవరు మనల్ని రక్షించట్లేదు. ఒక చోట కన్న తండ్రే కూతురు మీద కషాయ వాళ్ళ తయారవుతున్నాడు. ఒక పక్క 3 నెలల పసిపాప ఏం చేసుకుంది? డైపర్ వేసుకొని ఇంట్లో ఉండడం కూడా తను తప్పైనా, ఒక పక్క యాత్రకి వెళ్తున్న వాళ్ళని ఎక్కడా భద్రత లేదు. డాక్టర్ ఇన్సిడెంట్, కోల్కతా ఇన్సిడెంట్ అయితే నాకైతే అస్సలకి మనశ్శాంతి లేదు. ఒక 3 రోజులు మనం కూడా ఎంతో సేఫ్ హ్యాండ్స్లో ఉన్నాం అనుకుంటున్నా. ఏ నిమిషాన్ని ఏం జరుగుతుందో అస్సలకి తెలియదు. కానీ ఈ రక్షాబంధన్ నుంచైనా ఇంట్లో ఉన్న మగపిల్లలకి, మన అక్క చెల్లికే కాదు బయట ఉన్న ఆడపిల్లలకు కూడా రక్షణ ఇవ్వాలని చెప్పి నేర్పించాలి. మెన్సులేషన్ సైకిల్, బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అమ్మాయిలతో పాటు అబ్బాయిలకు కూడా నేర్పించాలి. అప్పుడే సొసైటీలో కాస్త కూస్త మార్పు ఉంటుంది. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళే ఆడపిల్లలా కాదు కదా, బయట వాళ్ళు కూడా ఆడపిల్లే. ఇది చెప్పి నేర్పిస్తేనే మన దేశం బాగుపడుతుంది. అండ్ కోల్కతా ఇన్సిడెంట్కి అందరూ వాయిస్ రేస్ చేయాలి.